ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. స్నేహితులారా, ఈరోజు యాక్చువల్లీ చాలా వెరీ స్పెషల్ డేగా నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఎందుకంటే వేరే ఛానల్స్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈరోజుని ఐ డెడికేటెడ్ దిస్ డే ఫర్ మై ప్రేయర్, ప్రార్థన కొరకు అనేటువంటి రీతిగా నేను దీన్ని డెడికేట్ చేసుకుని ఉన్నాను. ఆ మధ్యలో కొంతకాలం క్రితం మనకు హైదరాబాదు జంట నగరాల్లో తెలంగాణ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ తెలంగాణ ప్రేయర్ డే అని చెప్పేసి ఏర్పాటు చేస్తూ వచ్చినారు. అఫ్కోర్స్ గడిచిన 2 దినాల్లో కూడా మన ప్రియులు డాక్టర్ పాల్ దినకర్ గారు వచ్చి మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క క్షేమం కొరకు ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రార్థనలు సలపడానికి ఇక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమాలు. ఆ రోజుని నేను ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినటువంటి ఒక ఆలోచన, ఒక తలంపు నా హృదయంలో పెట్టి ఉన్నాడు. అదేంటంటే ఒక పెరేడ్ గ్రౌండ్స్లో అలాంటి చోట్ల ఒక మీటింగ్ పెట్టాలంటే గ్రౌండ్ పర్మిషన్స్కి, లైటింగ్కి, సౌండ్ సిస్టానికి, ప్రజలు రావడానికి, వీటిలన్నిటికీ ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటిది కాదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు సింపుల్గా అన్నాడు, అరే నువ్వు చెప్పొచ్చు కదా నీ హృదయంలో ఉన్నటువంటి దానిని బట్టి, నువ్వు మహా అయితే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నువ్వు టీవీలో వాక్యం చెప్తున్నావు, ఇంతమంది ప్రజలు నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు కదా, సో కాల్ ఫర్ ఎ ప్రేయర్, నువ్వు కూడా ఒక ప్రార్థన కొరకు పిలువు అని చెప్పేసి అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. పిలువు అన్నంత మాత్రాన్ని ఏదో నా దగ్గరికి రండి అని నేను పిలవట్లేదు సొమ్మండి. ఈరోజు నేను ఆ టీవీ కార్యక్రమం ద్వారా ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మనం అందరం కలిసి పలానా రోజున పలానా చోటుకి చలో మనం వెళ్దాము, మనం అక్కడ ప్రార్థనలు చేద్దాము, లేదా అక్కడ మనం ఏదో చేద్దాము అని చెప్పేసి అని అందుకొరకు నేను పిలవట్లే. అండ్ మై కాలింగ్ ఈజ్ మీ ఇంటిలోనే ఉండి మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆ దర్శనం. ప్రభుచితమైతే మన యొక్క ఈ ఛానల్, ఆరాధన ఛానల్ తరపు నుంచి కూడా నేను రాబోయే దినాల్లో ఒకవేళ మనం కొంత సమయం పెట్టుకుందాం. ఒక రోజుకి నేను ముందుగానే చెప్తూ ఉంటాను కొన్ని వారాల పాటు. సో నాతో కలిసి మధ్యాహ్నపు వేళలో ఖాళీగా ఉంటున్నటువంటి మీరు, నేను, మనం అందరం కలిసి కొంచెంసేపు మన ప్రార్థనలో గడుపుకుందాం. వేరే ఛానల్కి వాళ్ళకి ఇచ్చినటువంటి చాయిస్ వాళ్ళకి ఇచ్చా. ఈరోజు ఉదయకాలం నేను మాట్లాడే సమయంలో అర్ధ గంట ఓన్లీ టు స్పెండ్ ఇన్ ప్రేయర్ మేము ప్రార్థనలోనే గడిపినాం. సూపర్ అండి బాబాయ్. నాకు తెలిసి మొత్తం భారతదేశం అంతట్లో, అలాగే ఒకవేళ ఆ ఛానల్స్ గమనిస్తున్నటువంటి వారు, యూట్యూబ్లో వాటిలో కూడా చూస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ దేశాలలో ఉండినారో వాళ్ళందరూ లక్షలు ఖర్చు లేకుండా, ఎంతమంది ఒక చోటుకు వచ్చేసరికల్లా కొంతమంది దీని మీద చిర్రెత్తిపోయి దాని మీద సెటార్లు వేసుకునేటువంటి విధానం అవకాశం లేకుండా ప్రార్థన చేశాం. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసి ఉన్నాం. అలాగే ఈ దేశ ప్రజలు మోక్షానికి వెళ్ళాలని ప్రార్థన చేసి ఉన్నాం. ఎవడకు కావాలండి ఈ మతం? లేనిపోయింది మనోళ్ళు మతం పేరు చెప్పుకొని చిర్రెత్తిపోతున్నారు. కానీ నేను అంటాను, మతం వల్ల మనకేం రాదండి బాబు. సో యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ సత్య సువార్తను ప్రజలు తెలుసుకొని అందరూ రక్షింపబడాలనేటువంటి నా ఆశయం, అంతమించి వేరేం కాదు. మతం మారొద్దండి బాబు. క్రైస్తవ మతమా, ఇంకో మతమా, మతం అనేటువంటి రీతిగా మనం అసలు పెట్టుకోవద్దు మతాన్ని గురించినటువంటి విషయాలు. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను స్నేహితులారా, ఏదో ఒక రోజు మనం కూడా బహుశా నెక్స్ట్ వీక్ నుంచి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి దాని ప్రకారంగా ఒక డేట్ సింపుల్గా పెట్టుకుందాం. కొంతకాలం మనం సిద్ధపడదాం. ఒక రోజున మనం ఇలాంటి మధ్యాహ్న సమయంలో నేను మీ ముందుకు వచ్చినప్పుడు మనమందరం కలిసి కాసేపు ప్రార్థన చేద్దాం. ఖర్చు లేని పని అండి బాబేంగాను. మీ దగ్గర మీరు, నా దగ్గర ఇక్కడ నేను, నాతో మీరు, మీతో నేను, మనం అందరం కలిసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటుండగా మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు గాడా, మన ప్రార్థనకి జవాబులు ఇచ్చేటువంటి దేవాతి దేవుడు కనుక మనం కనిపెట్టుకొని మనం ప్రార్థన చేయడానికి వెళ్దాం. సో ఈ దినం ఇట్ వాజ్ రియల్లీ ఎ ప్లెజెంట్ డే. ఉదయకాలం నేను చాలా ఎంజాయ్ చేసి ఉన్నాను. ఏం చేతనంటే ఈ ఉదయకాలం జరిగినటువంటి ఒక ప్రార్థన, ఆ అర్ధ గంట ప్రార్థన, నా యొక్క సమయం నేను టెలికాస్ట్ చేసినటువంటి ఒక సమయంలో చేసినటువంటి ఒక ప్రార్థన, ఇట్ గేవ్ మీ సో హ్యాపీ అని బాబు, ఎంతో సంతోషం అనిపించింది. ఇంక నేను దాన్ని వివరించలేను. ఇంక నేనేం చెప్తే చెప్పండి, ఇంక అంతమించి నేను వివరించలేను. నా యొక్క ప్రాణానికి, నా ఆత్మకి ఎంతో తృప్తినిచ్చినటువంటి రీతిగా అనేక మంది నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించారు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చి ఉన్నారు. దేవుడికి మేము స్తుతి చెల్లిస్తున్నాం. మన భారతదేశ ప్రజలందరికీ రక్షణ, మోక్షం అనేటువంటిది దేవుడు అనుగ్రహించున్నాం. స్నేహితులారా, ఒక మాట సూటిగా చెప్పినా, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ప్రభు రాకడ చాలా సమీపించిన కడవరి దినాల్లో మనం ఉండి ఉన్నాం.
ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే, ఒక ప్రక్కన ఇలాంటి మత పిచ్చోళ్ళ కింద కొంతమంది రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి, రెచ్చిపోయి చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు అర్థమవుతుందల్లా ఒకటేనండి బాబు, మనం వస్తారని చెప్పిన మన ప్రభు అయిన యేసయ్య రాకడ చాలా సమీపించి ఉన్నది. పోతే ఈరోజు కూడా దేవుడు మనకి 2018 సంవత్సరం కొరకు ఇచ్చిన ఆ వాగ్దానపు మాటలో నుంచి ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పటికే చాలా విషయాలు చెప్పానండి. ఈ మెట్టలు అనేటువంటివి దేవుడు తీసివేస్తున్నటువంటిది రోగము కానివ్వండి, పాపము కానివ్వండి, లేకపోతే సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఇలాంటివి అనేకమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటూ వచ్చినాను. ఈ రోజును కూడా ఆలోచన చేస్తున్నట్టే నాకు ఒక మాట అనిపించిందండి. అదేంటంటే, ఎక్కడ చూసినా ప్రజలు ఆకలి కొనిన వారుగా ఉంటూ ఉన్నారు కదా. ఈరోజు చూడండి, మనం బయటికి వెళ్ళి కొనుక్కుందామంటే ఆ మధ్యలో మా పిల్లలు చెప్తూ ఉన్నారు కదా, ఏదో మంచి కంపెనీకి సంబంధించిన బ్రాండెడ్ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాగే బియ్యం కొనుక్కు తెచ్చుకున్నారంట. తీరా చూస్తే ఆ బియ్యం అంతా ప్లాస్టిక్ బియ్యం అంటవి. ఉండేసరికి అవంతా కూడా ఒకలాంటి ముద్ద కింద తయారైపోయినటువంటి ఒక ప్లాస్టిక్గా ఉండినటువంటిది. ఏంటంటే కంప్లైంట్ చేద్దామంటే పేరుకు మళ్ళీ అది ప్రఖ్యాతి గడించినటువంటి కంపెనీ పేరే, కానీ తీరా ఒకవేళ ఇలా కేసు పెట్టినా అవతలలో ఉన్నటువంటి బలాన్ని బట్టి ఏళ్ళే దెబ్బతింటారు తప్ప మళ్ళీ అవతల వాళ్ళకి అదేమి సేవకుంటున్నట్టుగా కూడా ఉండదు. అవతల వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో పేరుగాంచినటువంటి కంపెనీ అనేక రకాలైన సరుకులు అదే పేరు మీద ఉంటూ ఉంటాయి కనుక సో వాళ్ళు పేరుగాంచేసినటువంటి వాళ్ళు. బట్ ప్రాబ్లం ఏంటంటే రైస్ లేదు. ఈరోజుని ఒకవేళ సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు సిటీలో ఉండి ఏదో కొనేసుకుందాంలే, మనం బియ్యం కొనేసుకుందాంలే అనుకుంటారు. పల్లెటూళ్ళలో ఉంటున్నప్పుడు, నేను కూడా సామర్లకోట అనేటువంటిది అది పెద్ద పట్టణం కాదు, లేకపోతే మరీ పల్లెటూరు కాదు, మాకు పొలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొలాలు ఆల్మోస్ట్ పొలాలన్నీ కూడా ఈరోజుని రియల్ ఎస్టేట్లు అయిపోతున్నాయి కదా. ఏమండి, ఆ మధ్యలో మనవాళ్ళు కూడా కొంతమంది బాధపడుతూ వచ్చినారు. ఏంటంటే, ఉన్న చక్కని వరి పండించేటువంటి పొలాల్లో మనం సెంట్రల్గా మనం చేసుకుంటూ ఏముందండి, బయట వేరే బంజరు భూములు లాంటివి ఉన్నాయి కదా, అలాంటి చోట్ల పెడితే బాగుంటుంది అనుకొని చాలామంది వాపోతూ వచ్చినారు. ఏమో అది ఎంత మటుకు ఏమో నాకు తెలియదులేండి, మళ్ళీ అందులోకి నేను తలదొరచడం అది నాకు అనవసరం. కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, పొలాలన్నీ ఆల్మోస్ట్ మెట్టలు అయిపోతూ ఉన్నాయి. మన యొక్క వరి పండించేటువంటి పొలాలకి వరి పండించే పరిస్థితి కనబడడం లేదు. ఎక్కడ చూసినా వరి పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ లాగా లేఅవుట్లు చేసేసి వాటిని ఇళ్ళల కొరకు, ఇంటి స్థలాల కొరకు అనేటువంటి రీతిగా అమ్మేస్తూ ఉండినారు కదా. సో ఇప్పుడు ఇది ఆలోచిస్తుంటే రాబోయే దినాల్లో మరి ఎలాగనంటే ఇంకా కొనుక్కొని తెచ్చుకోవాలి అంతే. మళ్ళీ ఇంకా ఇంపోర్టెడ్ కింద మనం బయట ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్నటువంటి బియ్యం కాస్తేనేమో ప్లాస్టిక్ బియ్యం అయిపోతాయి. లేదంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ కుస్కుస్ అని అమ్ముతారు, ఒకటి కుస్కుస్, దాని పేరే కుస్కుస్. ఆ చిన్న బూందీలాగా ఉంటుందండి, చిన్న చిన్న బూందీ గింజల్లాగా ఉంటుంది. సో దాంతో ఇంకా అలాంటి కుస్కుస్లో లేకపోతే ఇంకోటో ఏదో తెచ్చుకొని వండుకోవాలి తప్పితే ఇక రేపు పొద్దున్న మనకి బియ్యం ఆహారం ఎలా దొరుకుతుందో మనకు తెలియదు. పోనీ దొరికింది అనుకోండి, ఒకవేళ మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనైనా నేను పదే చెప్తూ ఉంటా, ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడల్లా మన వాళ్ళు చెప్తుంటారు, రే బాబు తినకంటారు నాయన, రైస్ తినకండి నాయన, ఈ రైస్ తినగాడి నుంచి మనకు షుగర్లు వస్తూ ఉంటాయి, అందుకని ఎక్కువ రైస్ తినకండి అని చెప్తూ ఉంటాను. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, మన సౌత్ ఇండియాలో మనకు ఎక్కువ ఏంటంటే రైస్ పండించుకొని రైస్ మనం తినడం అలవాటు చేసుకున్నాం. కుప్పగా మనం పెట్టుకుంటాము, అంత నిండుగా పెట్టుకొని ఏదో కొంచెం కూర వేసుకొని తడి పొడిగా కలుపుకొని ఇంత అన్నం మనం తిన్నట్టుగా తింటాం. ఈ అన్నం అంతా ఏం చేస్తుంది, మన లోపల మనకి గ్లూకోజ్ అనేటువంటి దాన్ని పెంపొందింపజేసి దాని లోపల మనకి షుగర్ కింద తయారైపోతుంది. అందుకనే ఈ రోజుని షుగర్ లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరేమో, ఒకవేళ 100కి ఒక్కలో ఇద్దరు షుగర్ లేనటువంటి వాళ్ళు, నా మాటలు పెట్టినటువంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఒకలో ఇద్దరు షుగర్ లేనటువంటి వాళ్ళు కనుక ఉంటే డోంట్ వర్రీ, బహుశా మీరు ఆ మాత్రం దేవుని యొక్క కృప మీ జీవితం మీద ఉండి మీకు షుగర్ అనేటువంటిది లేకుండా ఉన్నారేమో. కానీ ఈరోజు నీ షుగర్ ఉన్నందు చేత మనం తినాలని ఉంటుంది, తినలేకపోతూ ఉంటాం. తిన్నాకాడి నుంచి మనకు అది హరాయించుకోవడానికి అవ్వదు, తిన్నాకాడి నుంచి అది మనకు షుగర్ కింద తయారైపోయి మనకు నీరసాలు వచ్చేస్తున్నాయి. తిన్న ఒక అర్ధగంటకే మన కాళ్ళు పీకుళ్ళు, మోకాళ్ళ నొప్పుళ్ళు, నడవలేక, కూర్చుంటే లేగలేము, లేస్తే మళ్ళీ కూర్చోలేము, మోకాళ్ళు పట్లు ఇచ్చేసి నానా రకాలైనటువంటి బలహీనతలు. సో ఈరోజు నేను ఆలోచన చేస్తూనంటే చాలామంది ఆహార పదార్థాల విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు లేకపోలేదు. నేను ఇలాగ ఆలోచిస్తూ ఉన్నట్టేనండి, ఒక చోట కొంతమంది ఆ గంజే కాసుకొని తాగుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి, ఆ గంజి కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కూడానండి, ఈ రోజుల్లో కూడానండి ఒక గంజి తాగి బ్రతకడానికి అయినటువంటిది. ఒక్కొక్కసారి నేను వీధుల్లో కనుక చూసినట్లయితే కొంతమంది అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే వండుకొని తింటున్నటువంటి ఒక తిండి, ఒక్కొక్కసారి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్ దగ్గర బయట పడవేసినటువంటి ఒక ఆకుల్లో నుంచి ఏరుపు, భలే బాధ అనిపిస్తుంది స్నేహితులారా నాకు. ఎంత కష్టంగా ఉండినటువంటి పరిస్థితులు మన దేశంలో కదా.
ఇంకా మన దేశంలో చాలా నయమేనండి. ఈరోజున ప్రపంచ దేశాలుగా కనుక చూస్తే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో కొన్ని ప్రదేశాలలో ఆహారం లేక వాళ్ళు ఎంత అలమటించిపోతున్నారో తెలుసా అండి. ఈ రోజున ఎంతోమంది ప్రజలు, నేను ఇలా చెప్తున్నట్టే బహుశా నిజంగానే ఒక కుటుంబం మీరు చాలా నలిగిపోతూ ఉన్నారు కదా, ఆహారం లేక మీరు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కదా, అప్పులు చేయలేక ఆర్థిక ఇబ్బందులతో ఉండి ఆహార లోటుపాట్లు కలిగినటువంటి వారు అండి. ఇలాంటిది మనకు జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి విషయాలు కదా. దాన్ని ఒక్కొక్కసారి మనం ఏమంటామంటే సరైన పంట లేక, సరైనటువంటి వర్షాలు లేక, కాలానికి వచ్చినటువంటి పంట మళ్ళీ వరదల్లో కొట్టుకుని పోతుందంటే అవి మునిగిపోయి అవి మురిగిపోయి మళ్ళీ ఉప్పుడు బియ్యం కింద చేసుకోవాల్సి వస్తుందంటే ఇలాంటి విషయాలను ఏమంటామంటే కరువు అని అంటాం. యేసు ప్రభు రెండవ రాకడకు ముందు బైబిల్ గ్రంథం కూడా చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే కరువు వస్తుందంట, లోకంలో కరువు వస్తుందంట. ఆ మధ్యలో యానీ గ్రహాం గారు వచ్చినప్పుడు మన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆవిడ కూడా చెప్తున్నటువంటి ఒక మాట ఏమని చెప్పి ఉన్నారంటే దేశంలో కరువు అనేటువంటిది కనబడుతుంది, ఎక్కడ చూసినా కరువు కనబడుతుంది. అది ఆహార పదార్థాలను గురించినటువంటి ఒక కరువు కాదంట, అది దేవుని యొక్క వాక్యము కొరకైనటువంటి ఒక కరువు. ఈరోజు నీటు ఆహార పదార్థాలు లేక కరువులో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో సరైన వాక్యము లేక వాక్యము కొరకైనటువంటి కరువును ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కూడా ఒక విధమైనటువంటి మెట్టలుగా మన ఎదురుగా ఏర్పడిపోయినాయి. ఈ రోజున మనం ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండినాం. కానీ నా దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే యెహోవానైన నేను మీ ముందర నడుచొచ్చు, నేను మీకు మెట్టగా ఉన్నటువంటి ఒక స్థలములను సరళం చేస్తా, మీ మెట్టలన్నిటినీ తీసివేస్తా. ఒకటి స్నేహితులారా, ఇశ్రాయేలీయుల విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కావలసినంత తిండి దొరికింది. బానిసలుగా ఉన్నారన్న మాటే కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వంకాయలు, ఐగుప్తు దేశంలో దొరికే చేపలు, ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఆహార పదార్థాలు అబ్బో చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను కదా, ఎన్నిసార్లు నేను వెళ్ళొస్తున్నటువంటి వాడిని. మన ఆరాధన టీవీ ఛానల్ తరపున వెళుతున్నటువంటి ప్రాంతంలో నేను ఐగుప్తు దేశాన్ని చూస్తూ ఉంటాను. మంచి భోజనం దొరుకుతుంది, తిరుగులేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క హోటల్స్లో కానీ 50 వెరైటీస్ పెడుతూ ఉంటారు అక్కడ, 50 వెరైటీస్. అదే మళ్ళీ మేము సీనాయి ప్రదేశానికి కూడా వస్తే దాహాబ్ అనేటువంటి ఊర్లో ఉంటాం ఒక్కొక్కసారి, లేకపోతే సెయింట్ క్యాథరిన్స్ మొనాస్ట్రీ దగ్గర అక్కడ రిసార్ట్స్లో ఉంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మేము షార్మెల్ షేక్ అని మంచి ఖరీదైనటువంటి ఒక పట్టణం, అక్కడ కూడా మేము ఉంటూ ఉంటాం. అది పక్క డిజర్ట్ ఏరియా, భయంకరమైన డిజర్ట్ ఏరియా. కానీ అక్కడ మాకు కావాల్సిన మంచి ఆహార పదార్థాలండి, మంచి మాంసాలు దొరుకుతాయండి, నానా రకాలైనటువంటి వెరైటీస్ దొరుకుతాయండి. సో ఐగుప్తు దేశంలో మంచి భోజనం అనేటువంటిది వారికి ఉండి అన్నది. కానీ వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అరణ్యంలోనికి ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి వారు వచ్చినప్పుడు వారికి ఆహారం దొరకకపోయేసరికల్లా మోషే అహరోనుల మీద వాళ్ళు సనుక్కుంటూ మొదలుపెట్టి ఉన్నారు. వాళ్ళు వచ్చి మోషే అహరోనుల మీద కేకలు వేస్తే ఏమంటారంటే, ఏమయ్య నువ్వు పెద్ద నాయకుడు అనుకుని మమ్మల్ని అందరినీ పెద్ద పుడింగ్ అన్నట్టుగా తీసుకొని వచ్చావు, ఆ ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని బయట తీసుకు అక్కడేనయ్యో బానిసలుగా ఉంటే ఉన్నాం, కానీ కడుపు నిండా భోజనం ఉండేది, తాగడానికి మంచినీళ్ళు ఉండేవి. ఇక్కడ మాకు మంచినీళ్ళు లేవు, ఇక్కడ మాకు ఆహారం లేదు. చివరికి ఒకానొక సమయంలో వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, మేము ఇక్కడికి వచ్చామన్నట్టు మాట, కానీ మాకు కనీసం ఒక పూరేళ్ళు కానీ, ఒక మాంసం కానీ, ఒక చికెన్ కానీ, ఒక ఫౌల్ కానీ ఇలాంటి ఏమీ మాకు దొరకకుండా ఉండినటువంటి పరిస్థితి. ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చా మమ్మల్ని చంపడానికంటే అని చెప్పేసి అనుకొని వాళ్ళ మీద కేకలేశారు. దేవుడు వారికి ముందర నడుచొచ్చు వారి ప్రతి మెట్టలను కూడా సరళం చేసినటువంటి దేవుడు. ఎంత అద్భుతాలు చేశాడో కదండి దేవుడు. ఒకటి, వాళ్ళకి నీళ్లు లేవు అన్నప్పుడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. బండలో నుంచి నీళ్లు రావు, అది అసహజమైనటువంటి ఒక విషయం. సాధారణంగా మట్టిలో నుంచి నీళ్ళు వస్తాయి, నేలలో నుంచి నీళ్ళు వస్తాయి. కానీ ఒక బండ రాయి, అది కూడా ఆ ఐగుప్తు దేశంలో ఉన్న కొండలన్నీ కూడా సున్నపు రాయి కొండలు, చాలా హార్డ్, చాలా గట్టిగా ఉండేటువంటి ఒక రాళ్ళు. అలాంటి రాళ్లలో నుండి వాళ్ళకి నీళ్లను రప్పించినటువంటి ఒక దేవుడు. హల్లెలూయా, ఎంత మంచి దేవుడు. అఫ్కోర్స్ ఆ బండ యేసుక్రీస్తు అయిన తర్వాత మనం తెలుసుకోగలుగుతూ ఉంటాము. యేసుక్రీస్తులో నుంచి వచ్చినటువంటి ఒక నీళ్లు జీవ జల నదులు అని చెప్పేసి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. సో ఈ దినాన్ని నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ఒకవేళ మనకి పానీయం లోటు ఉందా, దేవుడు మనకు కావలసిన మంచి నీళ్లు, జీవ జలమును బండ అనబడిన యేసులో నుండి ఆయన మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. ఈ ఇశ్రాయేలు ప్రజలకి మోషే అహరోనులు చెప్పినటువంటి మాట్లాడారు, రే బాబు మీరు దేవుడి దగ్గర సనుక్కుంటారు ఎందుకని అలాగా, తెల్లారు లేచేసరికల్లా మీకు బయటకు మంచిగా ఆహారం అక్కడ ఉంటుంది, మీరు లేచి దాన్ని పోగు చేసుకుంటమే, ఎంత కావాలంత తీసుకోండి అంతే. రోజుకి ఎన్ని ఔన్సులు కావాలి, లేకపోతే ఎన్ని షేర్లు కావాలి, లేకపోతే ఎన్ని అడ్డళ్ళు కావాలి, అది మీరు ఏరుకోండి అంతే, కావలసినంత. బయటకు వచ్చేసరికల్లా వాళ్ళు తెల్లవారేసరికి కొత్తిమీర గింజల్లా కనబడుతున్నటువంటి తెల్లగా ఉండినటువంటిది అద్భుతమైనటువంటి ఆహారం అండి.
స్నేహితులారా, ఈరోజు నేను అంటాను షుగర్ ఫ్రీ ఆహారం అది. బీపీ రానివ్వనటువంటి ఆహారం. ఎందుకనంటే చవి సారములు లేనటువంటి రీతిగానే పిలువబడింది. కానీ ఇంకొక మాటగా చెప్పాల్సి వస్తే ఏంటంటే ఉప్పు, కారం, మసాలా ఇలాంటివి లేకుండా ఉన్నటువంటి ఆహారం మనకు మంచిదండి. ఈ మధ్యలో నేను ఏదో విన్నాను, ఏదో డైట్ అంట, కేట్ డైట్ ఏదో అన్నారు దాన్ని. అంటే దానికి అన్నం తినరంట ఈ ఆటలు ఆడేటువంటి వాళ్ళు, ఓన్లీ కూరలే తింటారంట. ఉడకబెట్టినటువంటి ఒక మాంసం, ఉడకబెట్టినటువంటి ఒక కాయగూరలు ఇలాంటివి మాత్రమే తినడానికి, అంతమించి రైస్ అనేటువంటిది అసలు ఏమాత్రం కూడా ముట్టుకోరంట. మంచి ఆరోగ్యం ఉండడానికి బరువు తగ్గుతున్నారు, షుగర్ లెవెల్ తగ్గిపోతా ఉందని చెప్పేసి అని దాన్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఒకరోజు నాతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక విషయాలు. సో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహారము పరలోకములో ఉన్న దేవదూతలు తినే ఆహారం వంటి ఆహారము ఇదేంటి అని ప్రశ్న వేసుకున్నటువంటి దానికి ఇంకొక పాట, ఆ పర్యాయ పదం ఏంటంటే మన్నా అనేటువంటి రీతిగా పెట్టబడినటువంటి పేరు. సో ఈ మన్నా చవిసారములు లేనటువంటిది, అంటే ఉప్పు, కారం, మసాలా, నూనె ఇలాంటి ఏమాత్రం కూడా వాటిలో లేకుండా చప్పచప్పుగా ఉండినటువంటిది. కానీ అక్కడే నేను అర్థం చేసుకున్నానండి, ఇశ్రాయేలీలు అరణ్యములో చచ్చిపోయినటువంటి వాళ్ళు తిరుగుబాటుతనం చేసినందు చేత చచ్చిపోయారు, కానీ అన్నం తిన్నందు చేత అరక్క చచ్చిన వాళ్ళు లేరు. లేకపోతే ఈ అన్నం తిన్నందు చేత వాళ్ళకి షుగర్, బీపీలు వచ్చి చచ్చిపోయినటువంటి వాళ్ళు కారు. నిజానికి చెప్పాలంటే బైబిల్ అంటుంది కదా, వారిలో నిస్సత్తువ కలిగినటువంటి వాడు ఒక్కడో లేడంట. అంటే ఈ తిన్న ఆహారం వలన వాళ్ళకి నీరసం కానీ, నిస్సత్తువ కానీ ఇలాంటిది ఏమాత్రం కూడా రాకుండా ఉండినటువంటి పరిస్థితి. అలాంటి ఆహారాన్ని దేవుడిచ్చాడండి. ఏమంటే ఆహారం లోటేంటి చెప్పండి. చివరికి వీళ్ళు మేము తినడానికి మాంసం లేదని మాంసాపేక్ష కలిగినటువంటి వాళ్ళు ఏడ్చారు అరణ్యంలో, 7 మొక్కలు కానీ. ఈ రోజున మన వాళ్ళు కూడా అంతేనండి. మన క్రైస్తవ బిడ్డలు కూడా చాలామందిని గురించి నేను బాధపడుతున్న మాట ఏంటంటే తిండి కోసం కకృతి పడిపోతామండి. తిండి కోసం కకృతి పడిపోతాం. ఒక్కొక్కసారి నేను ఈ మాట బాధతో చెప్తున్నాను స్నేహితులారా. ఏదైనా ఒక మీటింగ్కి మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు ముందు మీటింగు, ఆ తర్వాత ఈటింగు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది తెలుసండి, ఒక పెళ్ళికే వెళ్ళండి, ఒక చచ్చిపోయిన వాళ్ళు సాగు భోజనానికి వెళ్ళండి, లేకపోతే ఒక ఫంక్షన్ ఏదైనా వేరే ఫంక్షన్కి వెళ్ళండి. ఎలా ఉన్నాయో తెలుసా అండి, మీటింగ్ టైంలో మేము వెళ్ళి 10 మందితో మాత్రం మీటింగ్ చేసేసుకుంటాం. అక్కడ భోజనం టైం అయ్యేసరికి 12 దాటిన తర్వాత బంతుల మీద బంతులు లేస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారో వీళ్ళు. తినేవాళ్ళు తింటా ఉంటారు, లేచిపోయిన వాళ్ళు లేస్తూ ఉంటారు, మళ్ళీ ఇంకో బంతి రెడీ అయిపోతుంటారు, వాళ్ళు తినేవాళ్ళు తింటారు. నేను అనుకుంటారు మీటింగ్ టైంలో ఇది ఎవరు కనబడలేదు, ఈటింగ్ టైంలో ఎంతమంది కనబడుతున్నారు. నా మటుకు నేను ఒక రోషం పెట్టుకున్నానండి, మీటింగ్ లేకపోతే అసలు ఈటింగే చేయను అక్కడ నేను. ఒకవేళ కనుక నేను ఎక్కడికన్నా వెళితే కూడానండి, అక్కడ ఏదో ఒక చిన్న పనన్నా చేయకుండా ఒక చిన్న కార్యక్రమం, ఒక ప్రార్థనో లేకపోతే ఒక పాట పాడమో లేకపోతే ఏదో ఒకటి, కనీసం ఒక బైబిల్ రీడింగో లేకపోతే ఒక వాక్యం చెప్పడమో ఏదో ఒకటి లేకుండా నేను అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడను. నెమ్మదిగా అక్కడి నుంచి సమాధానం చెప్పుకొని బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ ఈ రోజుల్లో మన వాళ్ళు ఏంటంటే మీటింగ్ ఉండదు, ఈటింగ్కి మాత్రం రెడీగా వచ్చేస్తూ ఉంటారు, భోజనానికి మాత్రం రెడీగా వచ్చేస్తూ ఉంటారు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, డోంట్ క్రై ఫర్ ఫుడ్. ఈ యెహోలోక సంబంధమైన ఆహారం కొరకు ఏడవలసిన పని లేదు. అలనాడు ఇశ్రాయేలు లేనటువంటి వారికి నీళ్లు లేవనే మెట్టని సరళం చేసిన దేవుడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చి సరళం చేసిన దేవుడు, ఆహారం లేదనేటువంటి ఒక మెట్టగా ఉన్నటువంటి ఒక పరిస్థితులను వాళ్ళకి మన్నా అనేటువంటిది కురిపించి ఆహారం ఇచ్చినటువంటి ఒక దేవుడు, నీళ్ళు అక్కడ ఏ చెరువులు ఇలాంటి చెట్లు లేవు గనక ఒక్క పెట్ట కనీసం కనబడినటువంటి ఆ అరణ్య ప్రదేశంలో, ఆ ఎడారి ప్రదేశంలో రోజుకి కొన్ని లక్షల మంది ప్రజలైనటువంటి వారికి కనీసం 40 సంవత్సరాల పాటు వాళ్ళకి అనేకమైన పూరేళ్లను రప్పించి వాళ్ళు పూరేలు కాల్చుకొని తినడానికి అట్టి అవకాశాన్ని కల్పించినటువంటి దేవుడు ఈరోజు నీ ఆహారం ఇవ్వలేడా? ఈరోజు నీకు ఆహారం పెట్టలేడా? ఏలియాకి కాకులతో పెట్టి భోజనం మరి పెట్టాడండి. గాను ఒక విధవరాల దగ్గర తీసుకెళ్ళి పట్టెడు పిండి బుడ్డిలో కాస్త నూనె ఉంటే ఆ పట్టెడు పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు. ఆ మనిషి విధవరాలు, ఆమె బతికింది, ఆవిడ కొడుకు బతికింది, ఏలియా బతుకున్నాడు, ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా బతికారు. ఆ 3.5 సంవత్సరాలు వారికి కరువు అనేటువంటిది వచ్చినప్పుడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఇటువంటి కరువు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఆహార కరువు అనేటువంటిది కనుక మనం ఎదుర్కొంటున్నట్లయితే, డోంట్ వర్రీ, ఏడవద్దు, దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటూ ఉండండి. కాకులతో తీసుకొచ్చి పెట్టగలడండి దేవుడు. ఎలాగో నా ఆహారం పెట్టాలో పెట్టగలడండి. నా జీవితంలో నేను చెప్తున్నాను కదా, ఎన్నో పర్యాలు నాకు భోజనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను తినకపోయినా నా కడుపు ఆకలి లేకుండా చేసేటండి బాబు నా దేవుడు. ఒక్కొక్కసారి నేను ప్రయాణాలు చేస్తూ ఉంటాను, ఎవరుంటారు నాకు పెట్టడానికి భోజనానికి? ఆ టైం అయిపోద్ది, బస్సు ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాను, ఎవళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అడగను. నా దేవుడి దగ్గర నేను స్తుతి చెల్లించుకుంటూ ఉంటాను. ఆకలి లేకుండానే దేవుడు తీసుకెళ్తున్నాడు.
ఒకవేళ ఒకసారి అయితే నేను ఇలాగే బస్సులో ప్రయాణం చేసి వెళ్తుంటే మంచిగా ఆకలేసింది. ఆ రోజున ఒక చోట బస్సు మధ్యలో ఆపిన తర్వాత కనీసం ఒక టీ అన్నా తాగుదాంలే అని చెప్పేసి అని అనుకొని నేను దిగబోతే అక్కడ నన్ను చూసినటువంటి ఒక ఆయన, ఆ బస్సులోంచి దిగినటువంటి ఆయన, బ్రదర్ మీరు సువార్తరాజు గారు కదా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇలాగ సామర్లకోట వెళ్తున్నాను బ్రదర్, తిరిగి హైదరాబాద్ నుంచి వెళ్తున్నాను బ్రదర్. అరే భోంచేద్దాం రండి బ్రదర్ అని చెప్పేసి ఆయన గబగబా తీసుకెళ్ళి ఆయన మంచి భోజనం నాకు ఇప్పించాడు. ఆయన చక్కనైనటువంటి ఒక భోజనం ఇప్పించాడు. సో దేవుడు మనకు చేయగలడమ్మా. బ్రదర్ గారు మీకు కూడా నేను చెప్తున్నాను, డోంట్ వర్రీ. ఆహారాన్ని గురించినటువంటి ఒక కరువును గురించి మీరు కలవరపడకండి. కానీ దానికంటే మించినటువంటిది మనం ఎదురు చూడవలసింది ఏంటంటే వాక్యం అనే ఆహారపు కరువు, దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి కరువు. ఈ రోజుల్లో అండి చేతులు జోడని చెప్తున్నానండి, ఈ రోజుల్లో చాలామంది మాలాంటి బోధకులు, నన్ను కూడా నేను కలుపుకొని నేను చెప్పుకున్నాను, ఎవరిలో నేను అనటం కాదు నా ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే స్వార్థపు ప్రసంగాలు అయిపోయినాయి అండి. నా కొరకు నాకు ఉపయోగపడే ప్రసంగాలు, నాకు మేలు కలిగే ప్రసంగాలు, నాకు కానుకలు వచ్చే ప్రసంగాలు, నాకు బాగా డబ్బు వచ్చే ప్రసంగాలు ఇలా తయారైపోయినాయి తప్ప వాక్యాన్ని వాక్యంగా చెప్తున్నటువంటి వారు లేదు ఈ రోజుల్లో. ఆ మధ్యలో నేను ఒక వాట్సాప్లో కూడా యూట్యూబ్లోనో దేనిలోనో ఒక మెసేజ్ వింటూ ఉన్నా. ఆయన పట్టుకొని చిందులేసేస్తున్నాడు హెంగాను, గంతులేసేస్తున్నాడు హెంగాను, ప్రతి ఒక్కళ్ళు ఈ ఊర్లో ఎలాగున్న వాక్యం లేకుండా చేస్తున్నారని చెప్పేసి. అరే ఆయన చెప్తుంది ఏంటరా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆయన చెప్తుంది పక్క రాంగ్ డాక్టరీనే. ఆయన చెప్తుంది ఒక వేరొక సిద్ధాంతం చెప్తున్నాడు. ఆయన ఏదేదో బ్లా 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 అంటూ ఉన్నాడు ఆయన హంగాను. కాకపోతే ఎగిరి గంతులేస్తున్నాడు కనుక స్టేజ్కి చివరి నుంచి ఆ చివరికి తిరుగుతున్నాడు కనుక ఈయన ఏదో చెప్పేస్తున్నాడు అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నారు. అయ్యో ఎంత విచారం అండి. ఆయన ఎవరో కూడా తెలియదు నిజానికి. ఆయన ఎప్పుడు టీవీలో కూడా కనబడినటువంటి వాడు కాదు, అది యూట్యూబ్లో తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు. ఆయన పేరు కూడా నేను గుర్తుపెట్టుకోలేదు. ఆయన చివరికి తెలిసిన బోధకులు, నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి మంచి వర్తమానాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇలా తిరుగుతున్నారు అన్నంత మాత్రాన్ని తిరుగుతున్న వాళ్ళందరూ కూడా సరైన వాక్యం చెప్పట్లేదని మాత్రం నేను అనట్లేదు సుమండి. వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, గట్టిగా అరిసినా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, నిలకడగా ఉండి వాక్యం చెప్తున్న వాళ్ళు ఉన్నారు. వాక్యం అనేది ఉంది. కానీ ఈ రోజుల్లో ప్రజలు ఎట్లా అయిపోయారనంటే మనం ఎలా వాక్యం చెప్తున్న వాళ్ళ వాక్యం మనం వినాం. మనకు కావాల్సింది ఏంటంటే మన దురద చెవులకు సరిపడినట్లుగా, ఇదిగో దేవుడిని ఇంట్లో గంప నిండా ఆహారం ఇచ్చేస్తున్నాడు, ఇదిగో దేవుడిని అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నాడు, ఇదిగో నీ జేబులో పర్సులో డబ్బులు వచ్చేస్తున్నాడు, చూసుకోండి ఒకసారి మీ పరిస్థితి చూసుకోండి, 500 రూపాయలకి అయితే లోపల ఉంటే చూసుకోండి, 2000 రూపాయలకి అయితే లోపల ఉంటే చూసుకోండి. ఇలాగని చెప్తానంటే నా ప్లీజ్ స్నేహితులారా, ఇదేదో ఒక జిమ్మికల్లాగా అనేటువంటి రీతిగా తయారవుతున్నటువంటి విషయాలు సమ్వేర్ ఎక్కడో రాంగ్ అయిపోతుందేమో నాకు బాధ. ఈరోజు రాను రాను దేవుని యొక్క వాక్యం మన కొరకు, మన స్వార్థం కొరకు, మన యొక్క ప్రయోజనం కొరకు, మన యొక్క జీవితం బత్యం కొరకు, లేక మనం బ్రతకడం కొరకు, మన యొక్క కాపుదల కొరకు, మనం బాగా డబ్బు సంపాదించుకోవడం కొరకు, దీని కొరకు వాక్యం అయిపోతుందండి. ఆ చెప్పే వాక్యాలన్నీ కూడా ఏంటంటే somehow I must manipulate the people so that the people will be attracted towards me, so that the people will donate towards me, so that I will be in a rich position. పెద్ద కార్లు తిరుగుతూ, పెద్ద భవనాలు ఉంటే ఎవరికే దొరకకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా. ఇది కాదండి. ఈనాడు సువార్త అనేటువంటిది మనకు కావాలి. నిజమైన సత్య సువార్త మనకు కావాలి. నిజమైనటువంటి ఒక వాక్యం మనకు కావాలి. వాక్యంగా మనకు కావాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమైన, ఏది ఎట్లాంటి పరిస్థితులు అయినా నిఖార్సు అయినటువంటి ఒక వాక్యం కొరకు మనం కనిపెట్టుకుందాం. అదే ఆమోసు గ్రంథంలో ఆమోసు భక్తుడు చెప్తున్నటువంటి ఒక మాట. రాబోయే దినాల్లో వచ్చేటువంటి ఒక కరువు దేవుని వాక్యాన్ని గురించినటువంటి కరువు. ప్రజలు కూడా అలాంటి వాటి కొరకే ఎగసిపడుతూ ఉంటారు. అలాంటి పెద్ద పెద్ద వాటి కొరకే ఎగిసిపడుతూ ఉంటాను. నా మటుకు నేను ఒక్కొక్కసారి భలే బాధపడుతూ ఉంటానండి. కొంతమందిని గురించినటువంటి ఒక విషయాలు నేను అంటే అది నేనేదో ఆయాసపడి నేను చెప్తున్నానని అనుకోకండి, లేకపోతే నేను ఎవరి మీదనో వేదన పడి, లేకపోతే ఎవరి మీదనో నేను అనుకొని నేను మాట్లాడుతున్నానని అనుకోకండి. బట్ ఐఎమ్ సీ అప్పటికి చాలాసార్లు నేను నోరు మూసుకొని కూర్చుంటూ ఉన్నా, దేవుడే నువ్వే చూసుకుంటావు, నాకు ఎందుకులే ప్రభు అన్నట్టుగా ఊరుకుంటూ ఉన్నా. కానీ ఈ రోజుల్లో గమనిస్తున్నట్లయితే ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే నిజమైన వాక్యం ఉన్న దగ్గరికి వెళ్ళట్లే. నిజమైన వాక్యం, సరైనటువంటి సత్య వాక్యం, సరిగా విభజించి సరిగ్గా వివరించగలిగినటువంటి ఒక వాక్యం వాళ్ళని కోరుకుంటలే. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే మన ఫ్యూచర్ చెప్పాలి, మనకు భవిష్యత్తు చెప్పాలి, మనకు సోది చెప్పాలి. మనకి ఏంటంటే ఇదిగో నా కుమారుడు నువ్వు ఎంత అయిపోతావు, ఇదిగో నా కుమార్తె నువ్వు ఎంత అయిపోతావు, నువ్వు ఎంత పెద్ద స్థితిలో ఉంటావు, నువ్వు బిల్డింగ్ మీద ఇంకొక బిల్డింగ్ కట్టించుకుంటావు, నువ్వు ఇంకొక కారు కొనుక్కుంటావు, నువ్వు అమెరికా వెళ్తావు, నీ పిల్లలు అమెరికా వెళ్తారు, నీ పిల్లలు ఆస్ట్రేలియా వెళ్తారు. ఇలాంటి మాటలు చెప్తుంటే అబ్బా వాళ్ళు ప్రవక్తలండి, వాళ్ళకి రికార్డింగ్ చేసుకుంటాం వాళ్ళవన్నీ కూడాను. వాటిని మరలా మనం వింటూ ఉంటాం. ఫలానా ప్రవక్త నా జీవితంలో ప్రవచనం ఎత్తి చెప్పాడు, ఫలానా వ్యక్తి నా జీవితం మీద ప్రవచించాడు, ఇలాగ ఫలానా వ్యక్తి నా కుటుంబాన్ని గురించి ప్రవచించాడు ఇలా. అరే ఇది వాక్యమే ఎదురా బాబు, నా ప్రశ్న ఎదురా బాబు నేను అంటుంది. నా ప్రియ స్నేహితులారా అర్థం చేసుకోండి, వాక్యం వదిలేసి నీ బతుకుదెరువు గురించి, నీ భవిష్యత్తును గురించి నువ్వేదో తెలుసుకోవడానికి ప్రవచనాల గురించి కోరుకున్నావే తప్ప వాక్యం అనేది మనం కోరుకున్నటువంటిది ఆ మాత్రం నేను చెప్పాలంటే దేవుడు నీకు చెప్పుకోవచ్చు కదా.
కొన్నిసార్లు మనం ఆలోచన చేయండి, వెన్ గాడ్ హెస్ కెప్ట్ మై ఫ్యూచర్ ఎస్ ఎ సీక్రెట్, వై షుడ్ ఐ వాంటెడ్ టు నో మై సీక్రెట్స్, వై షుడ్ ఐ షుడ్ నో అబౌట్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తు గురించి నేను తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ రోజుకి నేను బతుకున్నా, ఈ రోజుకి నేను వాక్యం చెప్తా, అంతే తప్పండి. మనం వాక్యం కొరకు ఆశపడాలి తప్ప మనం ఏదేదో విషయాలు, ఏదేదో ప్రవచనాల గురించి మనం ఆశపడకూడదు. ఈరోజు నేను మీతో చెప్తున్నా, దేవుని మహాకృప చేత ఈ సత్య సువార్తను నేను మీతో పంచుకుంటూ ఉన్నా. వినండి, దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉండండి, ఆశీర్వదించబడండి. ఇక ముందుకు మన ప్రభుత్వం అయితే మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ తరపున కూడా, అనగా ఇందులో నేను మీతో మాట్లాడుతున్న ప్రకారంగా మరి ముఖ్యంగా ఈయన కార్యక్రమాన్ని మిట్ట మధ్యాహ్నం వేళలో మరి చాలామంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, ఇంటికాడ ఉన్నటువంటి మీరు చూస్తూ ఉన్నారు కనుక మీతో ఈ వాక్యాన్ని పంచుకుంటూ మనం అందరం కలిసి ఒకరోజు మనం కూడా ఒక ప్రార్థన పెట్టుకుందాం. మనం ఏదో ఒక రోజు డిసైడ్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ నేను మీకు వీలైనంత మటుకు నేను డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సో ఒక రోజు మనం పెట్టుకుందాం. ఆ దినాన్ని మన మధ్యాహ్నపు వేళలో ఇంకా ప్రసంగం నేను చేయకుండా కేవలం ప్రార్థన మాత్రమే మనం చేద్దాం. ఎవరెవరు ఏకీభవిస్తున్నారో మనం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు అద్భుతంగా చేసేశారు. ఆయన మెట్టలన్నీ కూడా సరళం చేసేశారు. ప్రియ స్నేహితులారా, మన మెట్టలన్నీ తీసేశారు. దేవునికి మనస్థితి యాగాన్ని చెల్లించుకుందాం. ఈ రోజుని మీకున్న ఆకలి కరువును దేవుడు తీసివేశాడు. మీకు కావలసిన మన్నా దేవుడు ఇచ్చినాడు. అద్భుతమైన దేవుని యొక్క వాక్యం అనే సత్య సువార్తని ఆ దేవుడు మీకు ఇస్తున్నాడు. తండ్రి, ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు. నాన్న, మాకు తెలియక మేము ఎంతవరకు ఆహారం కొరకు కరువు అనుకునే మేము కరువు కొరకు భయపడుతూ వచ్చున్నాం, ఏడుస్తూ వచ్చున్నాం. ఇక మీదట ఈ ఆహారం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మేము బతకగలం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడానికి మీరే కదా చెప్పారు, మీ వాక్యంలో చెప్పింది కదా. సో ఆ ప్రకారంగా నీ మాట వింటే మేము బ్రతకగలం. ఈహలోక సంబంధమైన ఆహారం గురించి మేము అడగట్లే, కానీ మా పరలోకపు మన్నా దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మేము నేర్చుకునడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఈ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక మీదట ప్రతి మభ్యపరిచేటువంటి విషయాలు తొలగిపోవును గాక, ప్రతి మెట్టలు తీసివేయబడును గాక, నీ వాక్యముగా వారు విందురు గాక. నీ సన్నిధిలో మేము ప్రార్థనలు గడిపినప్పుడైనా అద్భుతములు మేము అనుభవించినట్లుగా అట్టి అద్భుతమైన కార్యములు మాకు జరగను గాక. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, సమృద్ధి, ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి అంతటికి నిత్యము తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. పరలోకపు మన్నా అనుగ్రహించిన దేవుడు ఇహలోకపు ఆహారాన్ని కూడా దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ దొరకపోయినా డోంట్ వర్రీ, మనకు ఆకలి లేకుండానే మనకు కావాల్సిన బలమును, ఆరోగ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ విషయంలో నేను మరీ కోరుతున్నాను స్నేహితులారా, ఒక్క ఫోన్ కాల్ చేయండి, మీరు కూడా ఒక SMS పెట్టండి. మీరు పొందుకున్న మేలు గురించి తెలుసుకుంటున్న నేను నా దేవుని స్తుతించాలని నేను ఆశపడుతున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన అక్కరలన్నీ తీరుస్తూ మన మెట్టలను సరళం చేసిన ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.